మైనర్లపై లైంగిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో అధిక సంఖ్యలో పోక్సో కేసులు నమోదవుతున్నాయి. గతేడాది 449 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం మార్చి వరకే 150 మందికి పైగా పోక్సో కేసులు బుక్ అయ్యాయి. ఇందులో తెలిసిన వారిని, బంధువులపై లైంగిక దాడి చేసిన వారే అధికంగా ఉన్నారు. ఇలా బయటికి రాని కేసులు ఇంకా ఎన్నో ఉన్నాయి. లైంగిక దాడి జరిగినప్పుడు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు అడ్వకేట్స్. పోక్సో చట్టం ప్రకారం 20 ఏళ్ల జైలు శిక్ష లేదా ఉరిశిక్ష పడే అవకాశం ఉందంటున్న హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్తో అనిల్ ఫేస్ టు ఫేస్. ఈ మధ్యకాలంలో మైనర్లపై లైంగిక దాడులు, అఘాయిత్యాలు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్న పరిస్థితి. ఇందులో భాగంగానే పోక్సో కేసులు కూడా చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత సంవత్సరంలో చూసుకుంటే దాదాపు 449 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం కేవలం జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే 3 నెలల్లోనే 150కి పైగా కేసులు నమోదైన పరిస్థితి. సో ఈ విధంగా ఎందుకు కేసులు నమోదవుతున్నాయి? అయితే ఇందులో ముఖ్యంగా తెలిసిన వాళ్ళే ఇందులో ఉండడం గమనార్హమని చెప్పాలి. సో దీని గురించి అసలు వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, పోక్సో చట్టం ప్రకారం ఎలాంటి శిక్షలు నమోదవుతాయి అనే దాని మీద మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో మైనర్ల మీద లైంగిక దాడులు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. పోక్సో చట్టం ప్రకారం శిక్షలు ఏ విధంగా ఉండనున్నాయి? ఇది ఇవాళ రోజు మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి చూస్తే మనకి ఈ చిన్నారుల మీద ఈ లైంగిక దాడులు కానీ, ఈ అఘాయిత్యాలు కానీ చాలా ఎక్కువైపోతున్నాయి. ఇది చాలా బాధాకరం. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ముఖ్యంగా తెలంగాణ వరకు మనం చూసుకుంటే ఈ రీసెంట్ కాలంలోనే మనం చూసుకుంటే ఒక 2024 స్టాటిస్టిక్స్ ప్రకారంగా కూడా ఒక 400 to 500 మధ్యలో కేసులు నమోదైనవి. ఇవి నమోదైన కేసులు. మరి నమోదు కానివి ఇంకెన్ని ఉన్నాయో కోకొలలు ఉంటాయి. అది ఇవన్నీ రిజిస్టర్ అయిన కేసులే ఇన్ని ఉన్నాయి. రిజిస్టర్ కానివి అసలు ఇంకా బయట పడనివి ఇంకా చాలా ఉంటాయి. సో ఈ లెక్కన ఇప్పుడు 2025 వరకు చూసుకుంటే ఇంకా ఇయర్ కూడా అవ్వకముందేనే అప్పుడే దగ్గర 200 దగ్గర వరకు 150 పై నుంచి 200 కేసుల వరకు అప్పుడే ఆల్రెడీ నమోదైనాయి. అంటే రోజు రోజుకి మన సమాజం ఎటుపోతుంది ఏంటి, ముఖ్యంగా చిన్నారులకి రక్ష, ఈ యొక్క ప్రొటెక్షన్, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కువ తిరుగుతారో అక్కడ ప్రొటెక్షన్ ఇంకా పెంచే అవసరం కానీ ఇవన్నీ కానీ మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చిన్నారుల్ని కాపాడటానికి పోక్సో యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ఉన్నదే దీని పోక్సో ఫుల్ ఫామ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్ అనమాట. సో ఈ పోక్సో యాక్ట్ తీసుకురావడం అనేది ఒక ల్యాండ్ మార్క్ నిర్ణయం అనే మనం అనుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇండియాలో ఈ పోక్సో యాక్ట్ పరంగా నేను చెప్పినట్టు అసలు ఎన్ని కేసులు ఇప్పుడు నమోదవుతున్నాయంటే అది చూస్తుంటే మనం షాక్కి గురవాలి. ఎందుకంటే మ్యాక్సిమం ఈ కేసెస్లో తెలిసిన వారే 90% పైన తెలిసిన వారే చేస్తున్నారు వాళ్ళ మీద అఘాయిత్యాలు. అది చాలా బాధాకరం. అది సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. కేసుల విషయానికి వస్తే పోక్సో చట్టం ప్రకారం శిక్షలు ఏ విధంగా ఉంటాయి సార్? అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో మైనర్ల విషయానికి వస్తే శిక్షలు అనేవి ఏ విధంగా ఉంటాయి? వాళ్ళ మీద ఇలా సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఉంటే నిర్ధారణ జరిగితే ఏ విధంగా శిక్షలు పడే? పోక్సో యాక్ట్కి మిగతా యాక్ట్స్కి డిఫరెన్స్ ఏంటంటే అండి, పోక్సో యాక్ట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. అండ్ ముఖ్యంగా ఇప్పుడు పోక్సోకి సపరేట్ కోర్ట్స్, స్పెషల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. సో త్వరగా మీరు ఒక కేసు వేస్తే ఎఫ్ఐఆర్ వెంటనే నమోదై ఇమీడియట్గా దాని ప్రాసిక్యూషన్ కూడా తొందరగా అవుతుంది. అండ్ ఆ అక్యూజ్ని ఇమీడియట్గా అరెస్ట్ కూడా చేస్తారు ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు కాగానే. దాని తర్వాత ఇంకా ప్రాసిక్యూషన్ కూడా వెళ్తుంది ముందుకి. అండ్ బెయిల్ కూడా అంత ఈజీగా దొరకదు పోక్సోలో. ఎందుకంటే వేరే ఇతరత్ర రేప్ కేసెస్లో కానీ ఇతరత్ర వాటిలో కానీ అడల్ట్స్ మీద, మేజర్స్ మీద మనకి ఇక్కడ రేపులు అయితే వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్స్, ఇందులో కూడా మెడికల్ ఎగ్జామినేషన్స్ అయితే పిల్లలకి అక్కడ కూడా మెడికల్ ఎగ్జామినేషన్స్తో పాటు విట్నెస్లు, ఐ విట్నెస్లు, ఎవిడెన్సెస్ అవి కూడా కావాల్సి వస్తుంది. కానీ పోక్సోలో ఒక బలమైన ఒక ఈ చట్టం వల్ల ఒకటి ఉపయోగం ఏంటంటే నాట్ ఓన్లీ ఇది పోక్సోలో వచ్చి ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో విక్టిమ్, అంటే చిన్నపిల్లలు స్టేట్మెంట్ ఇస్తారో ఆ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ డీమ్డ్ యాజ్ ఏ ఎవిడెన్స్ అనమాట. అంటే ఆ చిన్నపిల్ల వాళ్ళు జడ్జి గారితో ప్రైవేట్గా వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లైక్ రేప్ విక్టిమ్స్ ఎలా అయితే సెక్షువల్ ఒఫెన్సెస్ గురైన ఆడవాళ్ళ ఐడెంటిటీస్ ఎలా రిలీవ్ చేయమో జడ్జి గారితో సపరేట్గా 1-on-1 వాళ్ళు చెప్పొచ్చు ఏం జరిగింది ఏంటని. అదేవిధంగా పోక్సోలో కూడా జడ్జి గారికి పిల్లలు సపరేట్గా చెప్పొచ్చు. వీడియో కాల్ కూడా అరేంజ్ చేస్తే కాల్స్ ఇంటి నుంచే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో పాటు ఉండొచ్చు. అండ్ 1-on-1 వాళ్ళు ఏం జరిగిందో చెప్పొచ్చు. ఆ పిల్లవాడు కానీ ఆ పాప కానీ ఇచ్చే స్టేట్మెంటే ఇక్కడ ఒక పెద్ద ఎవిడెన్స్ కింద పరిగణించబడుతుంది. సో ఇమీడియట్గా అవతల అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ బెయిల్స్ కూడా అంత ఈజీగా దొరకదు. ముఖ్యంగా ఇందులో మనం చూసుకుంటే సెక్షన్ 2 ఆఫ్ సబ్ క్లాస్ D పోక్సో యాక్ట్లో చైల్డ్ అనే దాన్ని డిఫైన్ చేయబడింది. అంటే ఏంటంటే ఎవరైనా కానీ 18 ఏళ్ళ చిన్న వయసులో తక్కువ ఉన్న వాళ్ళు, అంటే మైనర్లు ఎవరైనా కానీ వాళ్ళని చైల్డ్ కింద పరిగణిస్తాము. అండ్ ముఖ్యంగా ఇందులో సెక్షన్ 3 and 4 ఏం చెప్తుందంటే పోక్సో యాక్ట్లో ఎవరైనా ఇలాంటి ఇలా పెనిట్రేటివ్ సెక్షువల్ ఒఫెన్స్కి గురైతే ఆ అక్యూజ్డ్కి మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. అండ్ ముఖ్యంగా ఎవరు 18 ఏళ్ళ చిన్న వాళ్ళ మీద ఇలాంటి అఘాయిత్యం చేస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. అండ్ ఒకవేళ 16 ఏళ్ళ కంటే చిన్నగా ఉంటే ఇదే సెక్షన్ 4 ఏం చెప్తుందంటే 20 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది. అండ్ నెక్స్ట్ సెక్షన్ 5 and 6 వస్తాయి. అందులో ఏంటంటే అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ సెక్స్ కింద వస్తాయి. అంటే ఏంటంటే ఇంకా చాలా దారుణంగా వాళ్ళని కొట్టి తిట్టి ఇంకా వాళ్ళని
ఫిజికల్గా అసాల్ట్ చేసి దాని తర్వాత రేపులు అలాంటివి ఏమైనా ఎనీ పెనిట్రేషన్ చేస్తే ఎనీ కైండ్ ఆఫ్ పెనిట్రేషన్ చేస్తే 20 ఏళ్ళ జైలు శిక్షతో పాటు డెత్ సెంటెన్స్, యావజ్జీవ కారాగార శిక్ష, ఉరి శిక్ష అవి కూడా పడే ఛాన్సులు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇలాంటి పెడితే సెక్షన్ 516 వాళ్ళకి వర్తిస్తుంది. అండ్ వాళ్ళకి ఎక్కువగా ఇలాంటి అగ్రివేటెడ్ సెక్షువల్ ఒఫెన్స్ కింద వాళ్ళకి 20 ఏళ్ళ జైలు శిక్ష, జీవిత కారాగారం, లేకపోతే ఇంకేమైనా డెత్ కూడా ఏమైనా ఒకరైతే ఆ యొక్క నేరంలో డెఫినెట్గా ఉరి శిక్ష పడే ఛాన్సులు కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే దాడుల విషయానికి వస్తే తెలిసిన వారు ఎక్కువ మంది ఉంటున్నారు. అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దాంట్లో ఉన్న విభాగానికి సంబంధించిన వాళ్ళకి, సిబ్బందికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్న పరిస్థితి. వీళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ దాడులకు సంబంధించి ఎలాంటి అవగాహన కల్పిస్తే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తున్నానంటే అండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక చిన్న పిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత మొత్తం సమాజానికి ఉంది. ఎందుకంటే వాళ్ళే రేపటి భవిష్యత్తు కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది. అండ్ సెకండ్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, ఈ చిన్నపిల్లల్ని ముఖ్యంగా ఎక్కువ బాధ్యత ఉండేది తల్లిదండ్రులకి. సో తల్లిదండ్రులు ముఖ్యంగా ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి. వాళ్ళు మంచిగా, అంటే ఎడ్యుకేషన్ అంటే ఏంటి, వాళ్ళు ఏదో డిగ్రీలు అవి చదవడం కాదు, ముఖ్యంగా ఈ చైల్డ్ సెక్షువల్ ఒఫెన్సెస్ గురించి వాళ్ళకి తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి. పిల్లలు ఒకవేళ వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది వీళ్ళు ఇంట్లో నేర్పియాలి. ఒక చిన్న పిల్ల కానీ బాపు కానీ చాలామంది అనుకుంటారు ఏంటంటే చిల్డ్రన్స్ ఈ సెక్షువల్ ఒఫెన్సెస్ అంటే కేవలం ఆడపిల్లలకే కాదు, మగ పిల్లలు కూడా గురవుతారు. సో అబ్బాయి కానీ అమ్మాయి కానీ చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో చెప్పగలగాలి, చిన్నప్పటి నుంచి నేర్పియాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళు జాయిన్ చేసే స్కూల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా వీళ్ళు క్లియర్గా అన్ని కనుక్కోవాలి. ఇలా ఎలా ఉంది, వీళ్ళ సెక్యూరిటీ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ఎట్లాంటి ఎవరు పడితే వాడు క్లాస్ లోపలికి ఎంటర్ అవుతున్నాడు బయట వాళ్ళు, లేకపోతే టీచర్స్కి ఒకరికి పర్మిషన్ ఉందా, అది ఇది అన్ని సెక్యూరిటీ మెజర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా, ఇవన్నీ వాళ్ళ ఆ స్కూల్ అన్ని కరెక్ట్గా ఉంటేనే అలాంటి స్కూల్స్లో జాయిన్ చేయాలి. ఒకవేళ లేకపోయినా ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని అడగాలి వీళ్ళు. సో చివరిగా చూసుకుంటే తల్లిదండ్రులకి మీరు చెప్పినట్టుగా అంటే బయటకు వస్తే పరువు పోతుందేమో, పిల్లల విషయంలో వాళ్ళు జీవితం మొత్తం కూడా ఇదే మచ్చతోటి బతకాల్సి వస్తుందని చెప్పేసి ఆలోచనలో ఉంటారు. సో వాళ్ళకి మీరు చివరిగా ఎలాంటి సూచనలు జారీ చేస్తారు, ఎలాంటి అవగాహన కల్పించే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్టిమ్స్ని ఐడెంటిటీని అసలు రివీల్ చేయకూడదు, చేయరు కూడా. సో పోలీస్ వారే కానీ కోర్టు వారే కానీ అసలు రివీల్ చేయరు. సో మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంక్లూడింగ్ మీడియా షుడెంట్ కవర్ ఆర్ రివీల్ ద ఐడెంటిటీ ఆర్ నేమ్స్ ఆర్ ఫేసెస్ ఆఫ్ ది విక్టిమ్స్. రేప్ విక్టిమ్స్ కానీ పిల్లలు కానీ ఎవరిదైనా అది బేసిక్ అది. సో డెఫినెట్గా మీరు ఇది పరువు పోయేది ఏమి ఉండదు ఇక్కడ. మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఇమీడియట్గా మీరు ఆ కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా పోలీస్ వారు కూడా వితౌట్ రివీలింగ్ ద విక్టిమ్స్ ఐడెంటిటీ వాళ్ళ అక్యూజ్ని తీసుకొచ్చి అతను అరెస్ట్ చేసి అతని మీద ప్రాసిక్యూషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు. సో మీ పిల్లల భవిష్యత్తు ఇంకా మీ చేతిలో మంచిగానే అవుతుంది అది. ఎందుకంటే వీళ్ళు ఎట్లా రివీల్ చేయరు, బయట పెట్టరు. మీ పిల్లల ఫేస్ కానీ లేదా ఐడెంటిటీ కానీ బయట పెట్టకూడదు, అది చట్ట విరుద్ధం కూడా. సో మీరు దానికి భయపడద్దు, పరువు పోతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మీ ఇన్ఫ్యాక్ట్ మీరు అది చేయడం వల్ల, కంప్లైంట్ ఇవ్వడం వల్లే మీ పిల్లవాడు కానీ పాప కానీ ఇంకా మంచి బంగారు భవిష్యత్తులోకి వెళ్తారు. ఎందుకంటే భరోసా సెంటర్లో కౌన్సిలింగ్ అవుతుంది. అలాంటి ఒక దుర్మార్గుడు ఎవరైతే ఇలాంటి పనులు చేశారో వాళ్ళకి శిక్షలు పడతాయి. అలాంటి వాళ్ళు ఇంకా వేరే పిల్లల్ని మీద అగత్యాలు చేయకుండా మీరు కాపాడిన వారు అవుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కౌన్సిలింగ్స్ ద్వారా నేను చెప్పినట్టు ఇవాళ రోజు అలాంటి విక్టిమ్స్ అయిన చిన్నపిల్లలే ఇవాళ రోజు స్టేట్ టాపర్స్ కింద కూడా నించిన ఉదంతాలు ఉన్నాయి. సో మీ పిల్లలు ఇంకా మంచి చదువుతారు కూడా, ఇంకా మంచిగా అవుతారు కౌన్సిలింగ్ ఇస్తే. శిక్షలు అయితే ఉంటాయి కాబట్టి ఎవరు కూడా తల్లిదండ్రుల విషయానికి వస్తే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పరువు పోతుందనే ఆలోచన పెట్టుకోకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పిల్లలకు సంబంధించి సమాచారం ఇస్తే వారి పట్ల వాళ్ళు ముందుగానే అవగాహన కలిగి ఉంటారు. కాబట్టి ఎలాంటి అంటే అభద్రతా భావం లేకుండా ఉండొచ్చు అని చెప్పేసి అడ్వకేట్ కృష్ణకాంత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.